ఉత్తరాంధ్ర వెళ్దాం. అక్కడ టీడీపీ నేతలు మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నారు. పొత్తులో భాగంగా సీట్లు దక్కని నేతలు ఏమంటున్నారు? మా ప్రతినిధి నాయుడిని అడిగి తెలుసుకుందాం. నాయుడు, చెప్పండి, ఏంటి ఉత్తరాంధ్రలో పరిస్థితి? సీట్లు దక్కని నేతలు పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నారు అనేది కూడా తెలుస్తోంది. ఏంటి అక్కడ పరిస్థితి? వివరాలు చెప్పండి. హరి, అభ్యర్థుల ప్రకటన అనేది తెలుగుదేశం పార్టీలో చిచ్చురేపుతుంది. సీట్లు రాని నేతలు బహిరంగంగానే అధిష్టానం మీద తిరుగుబాటు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీలు తగలబెడుతున్నారు. లోకేష్కి, చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. చీపురుపల్లి సీటును కిమిడి నాగార్జున ఆశించారు. ఆయనకి కాకుండా అక్కడ కళా వెంకటరావుకి సీటు ఇవ్వడంతో కిమిడి నాగార్జున వర్గీయులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ జెండాలను తగలబెట్టారు. అలాగే కిమిడి నాగార్జున తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. కర్రోతు బంగారాజు నిలుమర్ల సీటు లేదా భీముల నియోజకవర్గాన్ని ఆశించారు. అయితే నిలుమర్ల నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించారు. భీముల నియోజకవర్గాన్ని మాత్రం గంటా శ్రీనివాసరావుకి ఇవ్వడంతో కర్రోతు బంగారాజు తీవ్రమైన అసంతృప్తిని పార్టీ మీద వ్యక్తం చేస్తున్నారు. ఆయన కూడా నిన్న తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. మరోవైపు భీముల సీటును గంటా శ్రీనివాసరావుకి ఇవ్వడాన్ని స్థానికంగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న కోరాడ రాజబాబు అధిష్టానం మీద మండిపడుతున్నారు. మరి కాసేపట్లో ఆయన అనుచరులు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని కూడా చేపట్టబడుతున్నారు. మరోవైపు భీముల నియోజకవర్గంలో ఉన్న జనసేన నాయకులు కూడా భీముల అసెంబ్లీ స్థానాన్ని ఆశించారు. వాళ్ళు కూడా గంటా శ్రీనివాసరావుకి సీట్ ఇవ్వడం పట్ల తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. నిన్న అంతా సమావేశమైన జనసేన నేతలు ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా కూడా భీముల నియోజకవర్గంలో గంటా శ్రీనివాసరావుకి సహకరించకూడదని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏజెన్సీలో కూడా అదే పరిస్థితి కనపడుతుంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏజెన్సీలో పాడేరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా గిడ్డి ఈశ్వరుడు, అక్కడ ఆమెను కాకుండా మరొక కొత్త వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ సీట్ ఇవ్వడం జరిగింది. దీంతో ఆమె వర్గీయులంతా కూడా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ తెలుగుదేశం పార్టీ జెండాలను అలాగే ఫర్నిచర్ని మనకి ఇదేం కరమరా బాబు అంటూ సిద్ధం చేసిన ఫ్లెక్సీలను అలాగే ఫర్నిచర్ను అలాగే అక్కడున్న పాంప్లెట్స్ను కూడా తగలబెట్టే పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ తరపు నుండి కూడా పోటీ చేయాలని భావించిన గిడ్డీశ్వరికి తీవ్ర నిరాశ మిగలడంతో ఆమె మీద ఒత్తిడి తెస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తే బాగుంటుందని ఆమె మీద ఆ మనిషర్లు ఒత్తిడి తెస్తున్నారు. ఆమె కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి పెందుర్తి సీటు ఇవ్వకపోవడంతో ఆయన కూడా అసంతృప్తిగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు చేసిన మోసంతో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యి నిన్ననే ఆయన హాస్పిటల్ని కూడా డిశ్చార్జ్ చేయడం జరిగింది. మరి కాసేపట్లో తన నివాసంలో వెన్నెలపాలెంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు కార్యకర్తలతో కూడా ఆయన సమావేశం కానున్నారు. భవిష్యత్తు మీద ఒక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ సీట్లు అలాగే కూటమిలో రాని నేతలు తెలుగుదేశం పార్టీ మీద తమ వైఖరిని అలాగే నిరసన కూడా తెలియజేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి ఈ వ్యతిరేకత అనేది కానీ లేదంటే తెలుగుదేశం పార్టీలో రేగుతున్న అసంతృప్తి జ్వాలలు అనేవి కానీ అధిష్టానానికి కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో ఎలక్షన్ కూడా దగ్గరికి రాబడుతుండడం ఈ రోజుకి పెరుగుతున్న ఈ అసంతృప్తి జ్వాలలో పార్టీలో ఎటువంటి పరిణామాలకు దారితీస్తున్న ఒక ఆందోళన అయితే తెలుగుదేశం పార్టీ అధిష్టానంలో అయితే కనిపిస్తుంది. హరి, ఓకే నాయుడు, సో మొత్తానికి అది అప్డేట్స్. ఉత్తరాంధ్రలో పరిస్థితి. బండారు సత్యనారాయణమూర్తి తన కార్యాచరణని ప్రకటిస్తూ ఉంటున్నారు.